నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోడు రైతులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్. తలమడుగు మండలంలో కలకలం రేపుతున్న చిరుత సంచారం. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన చిరుత దృశ్యాలు. అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు అటవీ అధికారుల సూచన. తలమడుగు మండలంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఇటీవల చిరుత దాడిలో ఓ ఎద్దు మృతి చెందగా అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఈ నేపథ్యంలో స్థానికులు కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తలమడుగు మండలంలోని కుచిలాపూర్, పల్సికే గ్రామాల మధ్య గత 3 రోజుల క్రితం చిరుతపులి ఎద్దుపై దాడి చేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. ఆ చిరుతను ట్రాప్ చేసేందుకు గ్రామ సమీపంలో సీసీ కెమెరాలను అమర్చారు. చనిపోయిన ఎద్దును మళ్లీ తినడానికి వచ్చిన చిరుత దృశ్యాలను సీసీ కెమెరాలలో అధికారులు గుర్తించారు. కుచిలాపూర్ గ్రామానికి చెందిన కళ్యాణం ఆశన్నకు సంబంధించిన ఎద్దు మేత కోసం అటవీ సమీపంలోకి వెళ్లగా చిరుత ఒక్కసారిగా దాడి చేసి చంపివేసిన విషయం విషిదితమే. సోమవారం రోజు ఎద్దు అనేది తప్పిపోయిన తర్వాత దానికోసం వెతకగా మంగళవారం రోజు ఎద్దు పైన పులి దాడి చేసిందని చెప్పేసి మేము అటవీ శాఖ వారికి తెలియజేయడం జరిగింది. వారు దాని తర్వాత కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు చెక్ చేసుకొని దాన్ని పులిని గుర్తించి చిరుత పులి అని గుర్తించి మాకు చెప్పడం జరిగింది. అయితే చిరుత నిజంగానే సంచరిస్తుందని ట్రాప్ కెమెరాలో రికార్డు అయిన నేపథ్యంలో పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని, అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు తెలియజేశారు. బేస్ క్యాంపులు సైతం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 8/11 ఇట్లా మనకు 11 ఉంటుంది, 10 to 11 ఉంటుంది. వర్షం పడ్డది కాదు, మీరు అట్లా చెప్పేస్తే ఈ సందర్భంగా అటవీ అధికారి అవినాష్ మాట్లాడుతూ గత 3 రోజులుగా మండలంలోని కొత్తూరు, కుచిలాపూర్, పల్సికే గ్రామాల శివారులో చిరుతపులి సంచారాన్ని పాదముద్రలతో గుర్తించామన్నారు. కుచిలాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఎద్దుపై దాడి చేసి చంపిందని సీసీ కెమెరాలలో తేలిందని స్పష్టం చేశారు. ప్రజలు ఉదయం 11 గంటల తర్వాతనే పొలాలలోకి రావాలని, సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. ఒక్కరు ఉండొద్దని, గుంపులుగా వెళ్లాలని అన్నారు. చిరుత సంచారాన్ని పై అధికారులకు తెలియజేశామని, అధికారుల ఆదేశానుసారం తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక చిరుతపిల్లి తిరుగుతూ ఉన్నది. మొన్న 18th రోజు మన ఆశన గారి ఎద్దు ఇక్కడ కట్టేసి ఉండగా దాన్ని అటాక్ చేసి చంపడం జరిగింది. వెంటనే మేము వచ్చి దాని పాదముద్రలు చూడగా దాని కొలతలు తీసుకోగా అది చిరుతపులిగా మేము భావించి అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు కూడా అవి కొన్ని రావడం జరిగింది. అదేవిధంగా ప్రజలకి మేము కోరుకునేది ఏమంటే, పొద్దున కొంచెం వచ్చేటప్పుడు కొంచెం లేట్గా రావాలా, సాయంత్రం పని ముగించుకొని తొందరగా వెళ్ళిపోవాలా. మధ్యలో ఎక్కడన్నా గుట్ట దగ్గర ఉన్న చేన్లలో పనిచేసే వాళ్ళు, ఆ రైతులు కొంచెం చప్పుడు చేసుకుంటా సౌండ్ చేసుకుంటా వెళ్తే దగ్గరలో ఉన్న ఏ క్రూర మృగాలు కానీ జంతువులు కానీ భయపడి దూరం వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మా ప్రజలకి స్పెషల్గా కోరుకునేది ఏమంటే, ప్రజల నుంచి ఆ చిరుతపులి నుంచి ప్రజలు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి మేము తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత 3-4 రోజుల నుంచి ఇక్కడ మా కుచిలాపూర్ గ్రామ శివారంకి దగ్గరనే చిరుతపులి ప్రతిరోజు ఇటు తిరుగుతున్నది. మొన్ననే కళ్యాణం ఆశన్న గారి ఎద్దు మీద దాడి చేసి దాన్ని చంపేసింది. ఇప్పుడు వ్యవసాయ పనులు ముమ్మరంగా ఊపందుకున్నటువంటి పరిస్థితులలో చిరుతపులి ప్రతిరోజు ఈ ప్రాంతానికి తిరగడం వల్ల మేము ఇక్కడికి వ్యవసాయ పనులకు రావాలంటే చాలా భయంగా ఉన్నది. దయచేసి అధికారులు స్పందించి ఆ చిరుతను పట్టుకొని మా వ్యవసాయ పనులకు వెళ్ళే వాళ్లకు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా ఇక్కడ పల్సిబి, తాండా ఇట్లా 2-3 గ్రామాల ప్రజలు కూడా ప్రతి నిత్యం ప్రయాణం చేస్తుంటారు.
ఈ చిరుతపులి ఇటు సంచారం చేయడము చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉన్నది. విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ల భర్తీకి శనివారం పోల్ క్లైంబింగ్ పరీక్షలను నిర్వహించారు. ముందుగా అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలించిన అనంతరం అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు జరిపారు. జిల్లా విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్ల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇందుకోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ మేరకు శనివారం పోల్ క్లైంబింగ్ పరీక్షలను నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్కో కార్యాలయం ఆవరణలో ఈ పరీక్షలను చేపట్టారు. అంతకు ముందుగా అభ్యర్థుల సర్టిఫికెట్లను సంబంధిత శాఖ అధికారులు పరిశీలించిన తర్వాత ఈ ప్రక్రియను నిర్వహించారు. అభ్యర్థులు విద్యుత్ స్తంభం ఎక్కడం, దిగడంలో తమ ప్రతిభను కనబరిచారు. ట్రాన్స్కో ఎస్ఈ జయవంతరావు చౌహాన్ పర్యవేక్షణలో ఈ పోల్ క్లైంబింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగింది. వీడియోగ్రఫీ పర్యవేక్షణలో ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు ట్రాన్స్కో ఎస్ఈ తెలిపారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులను జూనియర్ లైన్మెన్లుగా ఎంపిక చేసి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోల్ క్లైంబింగ్ టెస్ట్ పెడుతున్నాం జేఎల్ఎం రిక్రూట్మెంట్కి. ఈరోజు పైనుంచి మనకు ఒక 10 మందికి పోల్ ఎక్కియాలనేది వచ్చింది. కాబట్టి రూల్ ప్రకారం అన్ని వీడియో చేస్తున్నాము. వాళ్ళు పోల్ ఎక్కితే ఉద్యోగాలు వస్తాయి. 10 అంటే ఒక ఆయన చనిపోయిందంట, 9 మంది వస్తారు. వాళ్ళు పోల్ ఎక్కితే ఖచ్చితంగా ఈ పోల్ ఇదే బేస్ కాబట్టి పోల్ కరెక్ట్ ఎక్కితే వాళ్ళకి ఫర్దర్ రిక్రూట్మెంట్స్ అనేది ఉంటాయి, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఏళ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమే లక్ష్యంగా శనివారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. పేదలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. నిరసన నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంకా రాఘవులు మాట్లాడుతూ బేలా మండలం బాది శివారంలో ఎన్నో ఏళ్లుగా భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తున్న పోడు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలిచ్చి ఆదుకోవాలన్నారు. పైగా అటవీ శాఖ అధికారులు దాడులు, వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. కందకాల తవ్వకాల పేరుతో పోడు రైతులను అక్కడి నుండి వెళ్లగొట్టే ప్రయత్నాలను మానుకోవాలన్నారు. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తామని, రైతులకు న్యాయం దక్కే వరకు ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. వెంటనే పోడు పట్టాలిచ్చి రైతులకు ప్రభుత్వం ద్వారా కలిగే ప్రయోజనాలను అందే విధంగా చూడాలని విన్నవించారు. ఈ బాది శివారంలో బాది సిరిసిల్ల ఏటి వాళ్ళు ఒక 40-50 సంవత్సరాల నుంచి ప్రభుత్వ భూమి సాగు చేసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు విత్తనాలు కూడా పెట్టిళ్ళు, కొంచెం మొలిసింది కూడా. వీళ్లకు గతంలో ఇది రెవెన్యూ భూమి, ఫారెస్ట్ భూమి కాదు, రెవెన్యూ భూమి. రెవెన్యూ అధికారులు పట్టాలు ఇస్తామని చెప్పి 3 సార్లు సర్వే చేశారు, లిస్టు కూడా తీసుకున్నారు. వీళ్లకు పానీ నకలు ఇచ్చిండు, బ్యాంకు రుణాలు ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి మీరు ఇడికెళ్ళి వెళ్ళిపోవాలా, మీ భూములల్లా మేము చెట్లు పెడతాం, ఫారెస్ట్ని పెంచుతాం అని చెప్పడం అన్యాయం. అదేవిధంగా మీ మీద కేసులు వేస్తాం, మిమ్మల్ని కొడతాం, చేస్తామని పోలీసులను పిలిపించి కూడా బెదిరిస్తున్నారు. మేము కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని అడగదలుచుకున్నాం. ఇది రెవెన్యూ భూమి, ఫారెస్ట్ వాళ్ళు ఇట్లా రావడం అనేది అన్యాయం. కాబట్టి వీళ్ళు పేదలు ఈ భూమికి ఇంత పోయినట్లయితే వీళ్ళ కుటుంబాలంతా బజార్న పడేటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తుంది. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా ఇంత మీరు విరమించుకోకపోతే మీ మీద కేసు వేసి అయినా కానీ మిమ్మల్ని జైలుకు పంపిస్తాం కానీ తప్ప మీకు భూమి ఇది సంబంధమే లేదు. రెవెన్యూ భూమి ఆల్రెడీ ఈ రకంగా భూములు కూడా రెవెన్యూ భూమి అనేటువంటి స్పష్టంగా ఉన్నది. బ్యాంకు రుణాలు ఇచ్చినాయి, ఏది బ్యాంకు రుణాలు ఇచ్చినాయి, ఇవన్నీ భూములు, ఇవన్నీ రెవెన్యూ భూములు. ఫారెస్ట్కు ఏం సంబంధం లేదు. వీళ్ళు పేదలు, అత్యంత పేదవారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు,
ఆ రకంగా గరీబ్ వాళ్ళు ఉన్నారు, రోజు కూలి చేసుకుంటారు, 50 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నారు. వర్షం కారణంగా ఓ పాత ఇల్లు కూలి మహిళ మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడలో చోటు చేసుకుంది. మరో 2-3 రోజుల్లో ఇల్లు ఖాళీ చేద్దామనుకున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరగడం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జామా మసీద్ సమీపంలోని ఓ అద్దె ఇంట్లో రామ్ నివాస్ కుటుంబం గత కొన్నేళ్లుగా అద్దెకు నివాసం ఉంటున్నారు. కాగా శుక్రవారం ఇంట్లో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా స్లాబ్ కూలడంతో రామ్ నివాస్ భార్య ఉషా పాండే అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి మహిళను బయటకు తీసే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది స్థానికుల సహకారంతో శకలాలను తొలగించారు. దాదాపు గంటన్నర సేపు ప్రయత్నించిన తర్వాత మహిళను బయటకు తీశారు. అప్పటికే సదరు మహిళ మృతి చెందినట్లు భావించినప్పటికీ రిమ్స్కు తరలించగా అక్కడ వైద్యులు మహిళ మృతి చెందినట్లు నిర్ధారించారు. పేదింటి బిడ్డలకు కళ్యాణ లక్ష్మి పథకం ఓ వరంలా నిలిచిందని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నేరేడుగొండ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 53 మంది లబ్ధిదారులకు శనివారం కళ్యాణలక్ష్మి పథకం కింద మంజూరైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి బిడ్డకు ఓ వరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డ కొరకు ఈ పథకాన్ని అందించి దేశానికి దిక్సూచిగా నిలిచారన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పథకం కింద తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్ల సాధనే లక్ష్యంగా చేపడుతున్న ఆందోళన కొనసాగుతోంది. రిమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట కళ్లకు నల్ల గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేసిన జూనియర్ డాక్టర్లు తమ సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని జూనియర్ వైద్యులు 3వ రోజైన శనివారం సైతం ఆందోళనకు దిగారు. రిమ్స్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట కళ్లకు నల్లగంతలు కట్టుకొని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చినా 3 రోజులైనా ఎలాంటి స్పందన లేదని జూనియర్ వైద్యులు తెలిపారు. తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటున్నామని పేర్కొన్నారు. తమ ఆవేదనను తెలియజేయడానికే శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విధులు బహిష్కరించి సమ్మెకు వెళతామని హెచ్చరించారు. టీఎస్ జూడా తరపు నుంచి డిఎంఈ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కొన్ని డిమాండ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ఈ డిమాండ్స్ అనేవి కేవలం 1 రోజు 2 రోజులు అడిగినవి మాత్రం కాదు. చాలా నెలల నుంచి గవర్నమెంట్ సర్వీసుల చుట్టూ మాకు కావాల్సిన డిమాండ్లని వాళ్ళ వెంటపడి మరీ అడిగాము. వాళ్ళ తరపు నుంచి ఎటువంటి పాజిటివ్ రిప్లై అనేది రాలేదు. కాబట్టి ఒక స్ట్రైక్ నోటీస్ అనేది లాస్ట్ మంత్ మేము ఇవ్వడం జరిగింది డిఎంఈ మేడంకి అండ్ హెల్త్ మినిస్టర్ గారికి. ఏంటంటే ఒక 8 డిమాండ్లని ఒక లిస్ట్ ప్రకారం ఏర్పాటు చేసి ఏవైతే అత్యవసరాలు ఉన్నాయో అవి డిమాండ్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇచ్చి పోయిన మంతే స్ట్రైక్ వెళ్తాము అన్నట్టు నోటీస్ ఇచ్చాం. కానీ లాస్ట్ మంత్ ఎలక్షన్ నోటీస్ కారణంగా ఒక నెల టైం ఇవ్వండి అన్నట్టు డిఎంఈ గారు కోరారు. అదే మాట మీద మేము ఒక నెల ఆగాము. తర్వాత ఈ 24వ తారీఖు నుంచి మేము స్ట్రైక్ వెళ్తున్నట్టుగా ఒక నోటీస్ ఒక వారం రోజుల ముందు డిఎంఈ మేడం గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మెయిన్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి గ్రీన్ ఛానల్ ఫర్ స్టైపెండ్స్. అంటే స్టైపెండ్స్ అనేవి ఇప్పటివరకు రెగ్యులర్గా వస్తున్నాయా లేవా అనేది ఎవరికి తెలియదు. ప్రతి 2-3 నెలలకు కానీ 3-4 నెలలకు కానీ ఒకసారి స్టైపెండ్స్ వస్తాయి. అది కూడా స్టూడెంట్స్ స్ట్రైక్కి వెళ్ళి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి మా జీతాలు మాకు ఇవ్వండి అని అడిగితే తప్ప స్టైపెండ్స్ రిలీజ్ చేయడం అనేది జరగట్లేదు. దాని గురించి ఒకటి. తర్వాత ప్రతి మెడికల్ హాస్పిటల్లోనూ కొత్తగా పీజీ సీట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. దానికి సంబంధించి హాస్టల్ ఫెసిలిటీస్, తర్వాత హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయవలసిందిగా డిఎంఈ గారికి లెటర్ రాశాం. అండ్ ఇంకోటి సూపర్ స్పెషాలిటీలో కంప్లీట్ అయిన పీజీస్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాంట్రాస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అన్నట్టు ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది. సో గవర్నమెంటే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తూ వాళ్ళ వేతనం అనేది ఫస్ట్ 1,25,000 నుంచి మళ్ళీ 90,000కి మార్చడం జరిగింది. దాన్ని కూడా ఉద్దేశిస్తూ ఇంకొక డిమాండ్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత చాలా మెడికల్ కాలేజెస్ అనేవి రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. ఆసిఫాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, సూరత్ కానీ, సిద్దిపేట కానీ ఇలాంటి మెడికల్ కాలేజెస్ అన్నింటిలో కూడా కేవలం మెడికల్ సీట్స్ మాత్రమే స్టార్ట్ అయ్యాయి. కానీ స్టూడెంట్స్కి ఎటువంటి ఫెసిలిటీస్ అనేవి లేవు. ముఖ్యంగా అక్కడ స్టూడెంట్స్ ట్రాన్స్పోర్ట్, కాలేజ్ ఎక్కడో ఉంటుంది, హాస్పిటల్ ఇంకెక్కడో ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ కావడానికి వెహికల్స్ కానీ, వాళ్ళు ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీస్ కానీ, బేసిక్ మెస్ అనేవి, ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ఏవీ లేవు. టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష ఈ నెల 24 నుండి 29 వరకు
డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష 30 నుండి జూలై 4 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా పాలనాధికారి రాజర్షిషా తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఛాంబర్లో లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లాలోని నలంద డిగ్రీ పీజీ కళాశాలలో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, అలాగే మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లకు అనుమతి లేదని సూచించారు. పోలీసు బందోబస్తుతో పాటు అబ్జర్వర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని, మహిళా పోలీస్ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు ప్రత్యేక బస్ సౌకర్యం కల్పించాలన్నారు. ఉదయం, సాయంత్రం బస్సులు నడిచేలా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రంలో నిరంతరం విద్యుత్ సరఫరా అందించాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సిబ్బంది అవసరమైన మందులతో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, డీఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే శనివారం ఎస్పీ సూచనల మేరకు భీంపూర్ మండలం బెల్సారి రాంపూర్ గ్రామంలో మాదక ద్రవ్యాల నివారణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో గంజాయి సాగు చేయడం, వినియోగించడం, విక్రయించడం, రవాణా చేయడం వంటివి చేయవద్దని గ్రామస్తులకు సూచించారు. గంజాయి వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించి గంజాయి సాగు చేస్తే ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉంటాయో వివరించారు. ఈ కార్యక్రమంలో జైనత్ సిఐ డి సాయినాథ్, భీంపూర్ ఎస్ఐ ఎండి కలీం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని అతి పురాతన మంగమఠంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తులు భక్తి శ్రద్ధల నడుమ ఆచరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజలు జరిపి స్వామివారిని కొలిచారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మంగమఠం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. వట సావిత్రి పౌర్ణమిని పురస్కరించుకొని భక్తి శ్రద్ధల నడుమ ఈ వ్రతాలను ఆచరించారు. పదుల సంఖ్యలో జంటలుగా తరలివచ్చి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. వేద పండితుల వేద మంత్రాల నడుమ పూజా క్రతువులను పూర్తి చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు దూబే వైభవ్ శర్మ దంపతులతో సత్యనారాయణ వ్రత పూజలు చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమను చల్లగా చూడాలని, సౌభాగ్యంతో వర్ధిల్లాలని మహిళలు ఆ స్వామివారిని వేడుకున్నారు. ఆ తర్వాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వచ్చిన భక్తుల సౌకర్యార్థం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వామన్, సహాయకులు సాగర్, దేవాదాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీపై యావత్ తెలంగాణ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్లో 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందన్నారు. ఏకకాలంలో 31,000 కోట్లతో రుణమాఫీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై హర్షం వ్యక్తం చేశారు. 2022 మే 6 వరంగల్లో రాహుల్ గాంధీ గారు రైతు డిక్లరేషన్లో ఏదైతే రుణమాఫీ 2 లక్షలు చేస్తానని చెప్పడం జరిగిందో దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం మొత్తము నిన్న 2 లక్షల రుణమాఫీ చేయడం అన్నది చాలా హర్షించదగ్గ విషయం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోడు రైతులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలి. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. రైతులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని నేతల డిమాండ్. తలమడుగు మండలంలో కలకలం రేపుతున్న చిరుత సంచారం. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన చిరుత దృశ్యాలు. అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు అటవీ అధికారుల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.